అసలు ఈ హెల్మెట్ ని ఎందుకు కట్టుకోవాలండి? సీట్ బెల్ట్ ఎందుకు చెప్పండి? ఎక్కడెక్కడో యూటర్న్లు కడితే రాంగ్ రూట్ లో కాకుండా మంచి రూట్ లో ఎందుకు వెళ్తాం చెప్పండి? ఇలాగే ఉంటదండి హైదరాబాద్ జనాల తీరు. ఎంత కావాలంటే అంత ఫైన్ కట్టేస్తాం గానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం అస్సలు ఫాలో అయ్యేదే లేదన్నట్టుగా ఉంది. అసలు లాస్ట్ ఇయర్ లెక్కలు చూస్తుంటే. అది కాదమ్మాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి కదా, చుట్టూ తిరిగితే ఎంత పెట్రోల్ ఖర్చు అవుద్దో తెలుసా? అందుకే ఈ షార్ట్ కట్లన్నీ. వెనకటికి ఇలాంటోడే అదేదో చేశాడంట్లే 10 రూపాయల పెట్రోల్ ఖర్చు అయిపోయిద్దని 500 ఫైన్లు కట్టేస్తారా చెప్పండి? అయినా ఎంత చెప్పినా నీలాంటి బుద్ధి మారదు అసలు. నన్ను కలిపేస్తావేందమ్మాయి? నేను ఫుల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించేస్తాను. సర్లే, లాస్ట్ ఇయర్ ఏకంగా సిటీలో జనాలంతా ఫైన్లు కట్టేసారో తెలిస్తే కళ్ళుతో ఎలా చెప్తాం ఇంకా. ఎన్ని చలాన్లు వేసుకోండి, మేమింతే, మా తీరింతే, మేం మారంగాక మారం. ఇట్టాగే ఉంది హైదరాబాద్ నగరంలోని జనాల తీరు. 2025లో గ్రేటర్ హైదరాబాద్లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పాటించకుండా ఉన్నందుకు వసూలైన చలానాల మొత్తం ఎంతో తెలిస్తే వామ్మో అనిపిస్తుంది. ఒక్కో కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు చూస్తే ఫ్యూజులు ఫట్టుమంటున్నాయి. చలానాలు వేసినా ఫైన్లు బాదినా మారటం లేదంటే ఇంకెలా మారుతారో అర్థం కావటం లేదని పోలీసోళ్లు తలపట్టుకుంటున్నారు. చలాన్లు పడుతూనే ఉంటాయి, కేసులు బుక్ అవుతూనే ఉంటాయి. అయినా సరే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయి. 100 కోట్లలో చలాన్లు వేస్తున్నా, వేలలో కేసులు నమోదవుతున్నా మనోలు మాత్రం మారటం లేదు. మేమింతే అనే రేంజ్లోనే కంటిన్యూ అయిపోతున్నారు. గవర్నమెంట్కు ఆదాయం ఇవ్వటానికి మా వంతు సాయమిదే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే వరల్డ్ క్లాస్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటాం. ఐటీ హబ్ అని జబ్బలు చరుచుకుంటాం. రోడ్ ఎక్కగానే సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని మాత్రం మర్చిపోతాం. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, ఎన్ని చలాన్లు విధించినా, లక్షలు కోట్లలో జనం జేబులకి చిల్లులు పడుతున్నా సరే వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 240 కోట్ల రూపాయల చలానాలు విధించారు. గతేడాదితో పోలిస్తే ఇది డబుల్ కంటే ఎక్కువ. పోలీసులు నేరుగా ఆపివేసిన ఫైన్లు 10 లక్షలకు పైగా ఉండగా ఈ చలాన్లు దాదాపు 26 లక్షలు ఉన్నాయి. ఈ 2 రకాల చలాన్ల మొత్తం విలువ 239 కోట్ల రూపాయలు దాటింది. ఈ ఒక్క ఏడాదిలోనే 36 లక్షలకు పైగా వాహనాలపై చలాన్లు విధించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుచిత్ర, బయోడైవర్సిటీ, బాల్నగర్ టీ జంక్షన్ సహా వివిధ చౌరస్తాలను సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మార్చారు. ఇలాంటి చోట యూటర్న్లు దూరంగా ఉండటంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇది ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లో చాలా క్లియర్గా తెలుస్తోంది. పోలీసుల కంటపడినవే ఇవి. ఇంకా కంటపడకుండా చాలా ఎక్కువ ఉల్లంఘనలు జరుగుతుంటాయి. ట్రాఫిక్ పోలీసుల కొరత కూడా ఉంది. వాళ్ళుంటేనే కళ్ళుగప్పి రాంగ్ రూట్లో వెళ్లే జనాలు ఉన్న నగరంలో ట్రాఫిక్ పోలీసుల కొరత మరిన్ని ఉల్లంఘనలకు కారణమవుతోంది. సరిపడా ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్స్గా ఉపయోగించుకుంటున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ అదే పరిస్థితి. మొత్తం 74 లక్షల కేసులు నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే కేసులే 41 లక్షలకు పైగా ఉన్నాయి. వీటితో పాటు 49,732 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా 10.5 కోట్ల రూపాయల జరిమానాగా కోర్టు వసూలు చేసింది. 3,000 మందికి పైగా జైలుకెళ్లారు. అయినా సరే తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు బాగానే ఉన్నాయి. 2025లో 27,89,000కు పైనే కేసులు నమోదయ్యాయి. 17,760 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 3,89 లక్షల రూపాయల జరిమానా వసూలు చేశారు. 5,821 మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేశారు. సీసీ కెమెరాలు గ్యాప్ లేకుండా మానిటర్ చేస్తున్నా జనాల తీరు మాత్రం మారటం లేదు. హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోవటం మన సేఫ్టీ కోసమే అని చెప్పినా పట్టించుకోం.